అరకు లోక్సభ పరిధిలో బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రచారంలో గిరిజన పుత్రులు ఆమెకు బ్రహ్మరథం పడుతున్నారు. గిరిజనులను జగన్ ప్రభుత్వం అవసరాలకు వాడుకున్నారే తప్ప కనీస న్యాయం చేయలేదని వ్యాఖ్యానించారు. గిరిపుత్రులకు కావలసిన మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ డోలిమోతలు తప్పడం లేదన్నారు. పాడేరు ప్రాంతంలో మెడికల్ కాలేజీతో పాటు 28 ఏకలవ్య పాఠశాలలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులే అంటున్న ఉమ్మడి విశాఖ అరకు పార్లమెంటు ఉమ్మడి బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీతతో ఫేస్ టు ఫేస్. కూటమిలో భాగంగా అరకు ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్నటువంటి కొత్తపల్లి గీత గారితో ప్రస్తుతం మనం ఉన్నాం. అయితే ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి తండా ప్రాంతాలన్నీ కూడా సుడిగాలి పర్యటన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు తెలుసుకునే పనిలో అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రాజకీయాలు విషయానికి వస్తే కనుక ఏ రకంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులను ఎదుర్కోగలుగుతున్నారో, ఎందుకంటే ఇప్పటికే అరకు నియోజకవర్గాన్ని పరిస్థితికి వస్తే కొన్ని ఇబ్బందులు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదే విషయంపై మేడం గారితో కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే అండి. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా వరకు మీరు కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు వరకు మీరు తిరిగినటువంటి ప్రాంతాలన్నీ కూడా ఏ రకంగా కమలం గుర్తు వైపు ఏ రకంగా ఉన్నాయి మేడం? చాలా బాగున్నాయండి, అద్భుతంగా ఉంది. ప్రజాస్పందన అయితే చాలా పాజిటివ్గా ఉంది. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు గిరిజనుల మనసులో స్థిరస్థానం సంపాదించుకున్నారు. అండ్ అలాగే కమలం గుర్తు కూడా అందరూ లోపలికి వెళ్ళలేదు అనుకుంటారు, కానీ అందరికీ కమలం గుర్తు తెలుసు. చాలా అద్భుతంగా ఉంది. అయితే ప్రధానంగా మేడం ఏదైతే ఇప్పుడు చూసుకుంటే అరకు ప్రాంతంలో కొన్ని ఇబ్బందులు, అంటే దొన్ను ధరకి మొదట టికెట్ మొదట్లో చెప్పినప్పటికీ ఇప్పుడు ప్రాధాన్యత తగ్గించి రాజారావు గారికి ఇవ్వడాన్ని దాని ఎఫెక్ట్ ఏమైనా ఈ ఎమ్మెల్యే ఎంపీల మీద ఏమైనా పడే అవకాశం ఏమైనా ఉంటుందంటారా మేడం? ఏమీ లేదండి, ఎందుకంటే ప్రాధాన్యత తగ్గించి అన్న మాట కన్నా కొన్ని పరిస్థితుల వలన ఇది అరకుకి ఒక సీటు బీజేపీ ఇవ్వాలని తలిచింది. బీజేపీ ఎందుకంటే ఇక్కడ ప్రథమంగా బేసికల్లీ చెప్పాలంటే అరకు అసెంబ్లీ నియోజకవర్గంలో బూత్ లెవెల్ కార్యకర్తలు కూడా బూత్ లెవెల్ 12 మంది కమిటీస్ వేయడం జరిగింది. అండ్ మాకు ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్న కాన్స్టిట్యున్సీగా మొత్తం ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే అరకుని పరిగణించారు. సో అరకు కావాలన్న పట్టుపట్టడం వల్ల అలా మాకు బీజేపీకి స్థానం ఇవ్వడం జరిగింది. దానికి సర్వతా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాకపోతే దున్నుదొర గారికి ప్రాధాన్యత తగ్గించడం ఏం లేదు. ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ పిలిచి మాట్లాడడం జరిగింది. ఆయనకి ఎమ్మెల్సీగా కూడా ఇస్తానడం జరిగింది. మరి ఆయన ఏమి నిర్ణయం తీసుకుంటారన్నది ఆయన వ్యక్తిగతం. ఇప్పుడు యాక్చువల్లీ పార్టీలు అయితే 100% ఒక తాటిపైకి వచ్చినాయి. అందరూ కూడా ఇప్పుడు కార్యకర్తల్లో లీడర్స్లో ఎలాంటి తారతమ్యాలు లేరు. కొంతమంది అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమే, కానీ అవి కూడా సర్దుబాటు అవుతున్నాయని చెప్పి నేను నమ్ముతున్నాను. ఎలాంటి ప్రాబ్లము లేదు. పార్లమెంట్ సీట్ మీద అయితే అస్సలు పడే అవకాశమే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు నరేంద్ర మోదీ గారి సంక్షేమం కావాలని చెప్పి ప్రజలందరూ ఏకకంఠంతో కోరుకుంటున్నారు. ముఖ్యంగా మేడం ఏజెన్సీ ప్రాంతాలు ఇప్పుడు కానీ తండా ప్రాంతాలు తిరిగారు కదా, అక్కడ ప్రధానంగా ఈ వైసీపీ 4 ఏళ్లలో వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ, లేదా మీరు వస్తే ఇవి మార్చండి మేడం అని మా తలరాతలు మారుతాయని కానీ ఏదైనా ప్రధానమైనటువంటి ఏవైనా కొన్ని విషయాలు చెప్పండి మేడం. చాలామందికి పెన్షన్లు తీసేశారండి, అండ్ రేషన్ కార్డ్స్ తీసేశారు, అంత్యోదయ కార్డ్స్ తీసేశారు. రావాల్సిన పథకాలన్నీ కూడా భూమి ఉందని చెప్పి, అంటే పోడు భూములు 2 ఎకరాల పోడు భూములు ఉన్న వాళ్ళకి కూడా తీసేయడం జరిగింది. చాలా పేదవాళ్ళు హ్యాండ్ టు మౌత్, అంటే ఒక్క పూట భోజనానికి కూడా నోచుకోలేని వాళ్ళ కార్డులు కూడా వాళ్ళ పెన్షన్లు కూడా తీసేయడం జరిగింది. ఇళ్ళు అయితే ప్రధాన సమస్య ఉంది. ఎందుకంటే ఇళ్ళు కంప్లీట్గా ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ప్రధానమంత్రి గారు 25,000 మంది గిరిజనులకు పీవీటీజీలకు ఇల్లు ఇవ్వాలని చెప్పి సంకల్పించినా కూడా ఇక్కడ అట్లీస్ట్ ఆన్లైన్ కూడా పూర్తిగా చేయలేని పరిస్థితిలో ఉన్నాము. అలాగే మంచినీరు ప్రధాన సమస్యగా ఉంది. మంచినీరు కూడా సరియైన తాగునీరు కూడా అందించలేని పరిస్థితిలో ఉన్నారు. విద్య కూడా అందని పరిస్థితిలో ఉన్నారు. సో ప్రధాన సమస్యలు రహదారులు లేవు, అండ్ అంబులెన్స్ సౌకర్యాలు కూడా ఎక్కడికి కల్పించట్లేదు. కాబట్టి ప్రజలైతే చాలా చాలా విరక్తిగా ఉన్నారు. అండ్ పట్టాలైతే ROFR పట్టాలైతే ఈ 5 సంవత్సరాల్లో ఒక్క పట్టా ఇవ్వలేదు, ఒక్క ఇల్లు ఇవ్వలేదు. సో ప్రజలైతే చాలా కోపంగా ఉన్నారు. కేవలం స్టిక్కర్లు వేసుకుని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సంక్షేమే నా సంక్షేమం అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు తప్పితే ఎలాంటి సంక్షేమం కూడా జరగట్లేదు అన్నది ప్రజలు ముక్త కంఠంతో చెప్తున్నారు. ఈరోజు సంక్షేమం ఇచ్చి నేను గెలుస్తానని చూస్తున్నారు. రెండోది జగన్మోహన్ రెడ్డి గారి USP ఏంటంటే ఉన్న ఎమ్మెల్యేలను మార్చి కొత్త మొహాలు పెట్టి వాళ్ళు అయితే గెలిపిస్తారని చెప్పి ఆశిస్తున్నారు. అంటే ఇంతకు ముందు 2014, 2019 మధ్యన ఒక తేడా ఉంది. ఆయన పవర్లో లేరు. సో ఆయన అసలు ఫేస్ కూడా ఎవరికి తెలియదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన ప్రజల్లో అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేశారు. వాళ్ళు వీళ్ళు అని కాదు, దళితులు, SCలు, STలు, BCలు
అలాగే మహిళలు, యువకులు అందరినీ మోసం చేసిన పరిస్థితి, ఉపాధి లేకుండా జాబ్ క్యాలెండర్ అని చెప్పి మోసం చేయడం జరిగింది. సో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దృఢ సంకల్పంతో ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని. నెక్స్ట్ 60 నెలలు భావిభారత తరాల కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక తాటి మీదకి వచ్చి 100% అభివృద్ధి సంక్షేమం జోడుగా తీసుకువెళ్ళే ఒక కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వస్తేనే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని నమ్ముతున్నారు. చివరి క్వశ్చన్ మేడం, చాలామంది ఒక ఎమ్మెల్యే సీట్ సంపాదించుకోవడానికే చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది. సో ఒక ఎంపీ టికెట్ సంపాదించుకోవడం కోసం అంటే మీ ఎటువంటి కష్టం పడకుండా చాలా సింపుల్గా గీత అయితే ఇక్కడ గెలుస్తుంది అనే ఒక నమ్మకంతో మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇన్ని లక్షల మంది కూడా మీరు ఎప్పుడు నామినేషన్ వేస్తారు? ఎందుకంటే మీకు సీటు కన్ఫర్మ్ చేయగానే మీరు గెలిచినట్టుగా డిసైడ్ అయిన పడి అయితే మీరు ఎప్పుడు నామినేషన్ అయిపోతున్నారు? ఏ రోజు నుంచి మీరు పూర్తి స్థాయిలో ప్రచారాలు స్టార్ట్ చేయబోతున్నారు మేడం? ప్రచారాలు అయితే పూర్తి స్థాయిలో స్టార్ట్ చేసి 4 రోజులు అయిందండి. అండ్ టికెట్ విషయంలో చెప్పాలంటే అది జాతీయ పార్టీ అండ్ నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో నాకు టికెట్ వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే నేను చిత్తశుద్ధితో పనిచేశాను. ఒక రకంగా కొన్ని యుద్ధాలే చేశాను నా జీవితంలో కూడా. ఒక స్ట్రాంగ్ విమెన్గా నన్ను గుర్తించడం జరిగింది. సో అందుకని గిరిజన సమస్యలపైన 100% పోరాడతాను అన్న నమ్మకంతో ఈ సీట్ నేనైతే గెలుస్తానని చెప్పి కేంద్ర పార్టీ ఏదైతే నా మీద నమ్మకం పెట్టిందో ఆ నమ్మకాన్ని 100% దాన్ని నిజం చేయడానికి నేను నా వంతు సాయశక్తిలో కృషి చేస్తాను. 22వ తారీఖున నామినేషన్ అయిపోతున్నాను. ఆ నామినేషన్ కేంద్ర పార్టీ నుంచి కూడా పెద్దలు రాబోతున్నారు. సో ఒక కేంద్ర మంత్రే రాబోతున్నారు. దానికి ఖచ్చితంగా నామినేషన్ వేసిన దగ్గర నుంచి కూడా అనుక్షణం ప్రజల్లో ఉండి నరేంద్ర మోదీ గారిని ఇంటింటా తీసుకెళ్ళి, కమలాన్ని ఇంటింటికి తీసుకెళ్ళి 100% భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి నేను ప్రజల్ని అభ్యర్థిస్తున్నాను, కోరుతున్నాను. అయితే చూడొచ్చు, ఏజెన్సీ ప్రాంతాల్లో మారుమూల నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇటు పోలీసులు వద్దన్నా సరే అక్కడ నా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇప్పటికే చాలా మారుమూల ప్రాంతాలకు వెళ్ళినటువంటి గీత ఈ నెల 24వ తారీఖున అయితే నామినేషన్, 22వ తారీఖున నామినేషన్ అయితే వేయబోతున్నారు. ఆ నామినేషన్ రోజు సెంట్రల్ నుంచి కూడా చాలామంది ప్రముఖులు రాబోతున్నారు, చాలామంది మంత్రులు కూడా రాబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఉత్తరాంధ్ర జిల్లాల్లో జరుగుతున్నటువంటి ఈ సమరం మధ్య ఎవరు గెలుస్తారని అయితే వేచి చూడాల్సిన పరిస్థితి, మరికొద్ది రోజులు చూడాల్సిన పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ రుద్రతో కన్నబాబు, విశాఖపట్నం నుంచి.